పిచ్చి పట్టినోళ్ళగా అలా డాన్స్ చేసావు అంటే రెగ్యులర్ గా మీరు చేస్తారు మీ లెక్క ట్రై చేద్దామని ట్రై చేసిన. ఓ నాలాగా ట్రై చేసావంటే గొప్ప మాట అన్న. బాగుందనా? నిజం బాగుంది. బాగుందంటే బాగుందనా అంటే బాగుందా? వెరీ గుడ్ అన్న. థ్యాంక్ యూ. ఇలానే మీరు అభివృద్ధి చెందాలన్న. ఓకేనా? ఓకే. హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు వంటాస్టిక్ ద ఫంటాస్టిక్ కుకరీ షో. మన్మథ రాజా మన్మథ రాజా. నిజంగానే వీడు వంటల రాజా కాస్త మన్మథ రాజా అయిపోయేలా ఉన్నాడు. సో ఈ రోజు ఏం వండుతున్నావు మన్మథ రాజా? పచ్చడి. సారీ, ఈ రోజు డిఫరెంట్ గా పచ్చడి మేడం. రెగ్యులర్ గా కర్రీస్ అవి చేసినాం కదా, ఈ రోజు పచ్చడి. పచ్చడి ఆయన రోటి పచ్చళ్ళు అంటే ఎంత మందికి ఇష్టం రా. రోటి పచ్చడి మనం చేసేది అదే, కాకపోతే మన దగ్గర రోడ్డు లేదు కాబట్టి మిక్స్ లో పడుతుంది అంతేలే. ఇక మనం మారిపోయింది జమానా, ఇక రోడ్లు ఎడకెళ్ళరా. అదే కదా, కష్టపడే తత్వం అందరికి పోయింది. కష్టపడుతున్నారా? ఎంతసేపు ఇలా కష్టపడుతున్నారు, ఇలా కష్టపడుతున్నారు. దానికి కూడా వెయిట్ పెట్టాలి కదా మేడం. కాంతం డాన్స్ చూసి మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇక మనం లేట్ చేయకుండా మన ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. సో ఏం చేయబోతున్నావు? ఉసిరికాయ క్యారెట్ పచ్చడి. ఉసిరికాయ క్యారెట్ పచ్చడి. ఉసిరికాయ పచ్చడి తెలుసు, నాకు క్యారెట్ పచ్చడి తెలుసు. రెండు కలయికలో పచ్చడి అంటే ఏదో బాగుండేలా ఉంది. స్టార్ట్ చేద్దామా? మన ఇద్దరం ఉన్నాం కాబట్టి రెండు కలిపి చేస్తాను. ఏ వెరీ గుడ్ రా. సో లెట్స్ కమ్ ఆన్. కొంచెం ఆయిల్ వేయండి మేడం. ఆయిల్. కాంతం డాన్స్ మాత్రం అదరగొట్టేవరా ఈ రోజు. చూసిన ఫ్యూజులు ఎగిరిపోయి అసలు మాటలు రాలేదురా. మీకన్నా బాగా చేసిందా? ఘోరంగా, అద్భుతంగా, చండాలంగా చాలా బాగా చేసావు. కానీ బాగా చేస్తావు. మధ్యలో ఒక చండాలని వచ్చింది, అది సాటిస్ఫాక్షన్ అవ్వాలి కదా. మధ్యలో మీ గురించి గుర్తొచ్చిందా? ఓకే ఓకే. ఎవరైనా వచ్చిందా కళలోకి రాత్రి అంత బాగా డాన్స్ చేసిన? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరో వచ్చారు కానీ కరెక్ట్ ఫేస్ అని వాళ్ళే. ఓ అందుకే డాన్స్ చేసినావు. ఈ రోజు డాన్స్ చేస్తే కళ్ళలోకి వస్తుందని. సౌందర్యాలహరి కనిపించినట్టు ఒక అమ్మాయి పోలికి కనబడదు కానీ అది ఎవరు ఫేస్ కనబడలేదు. ఇట్లా ఇది వరకు ఉన్నది. నువ్వు నా కళ్ళ ముందే చెడిపోతున్నా, చూడలేకపోతున్నా కాంతం. అది కళలో మేడం, రియల్ గా కాదు కదా. కొంచెం వేడెక్కింది కాబట్టి ఆయిల్ మనం శనగపప్పు వేసుకుంటాను. ఓకే. నెక్స్ట్ మినపప్పు. తాలింపు వేసుకుంటున్నాం మొత్తానికి. తాలింపు కాదు, ఇంట్లో గోలిచ్చి తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఓహోహో. తాలింపు సపరేట్ ఉంది. మళ్ళీ 3 మిర్చి, ఎండుమిర్చి. ఇవన్నీ గోలించడం అంటే ఇట్లా జస్ట్ ఫ్రై చేయడం. ఫ్రై చేసి వెల్లుల్లి కొన్ని ఒక 10 గల, పచ్చిమిర్చి ఒక 5, 6. చిన్న ఉల్లిగడ్డలు మేడం ఇవి. ఓకే. ఇవి ఒక 10, 12. ఓ వావ్. ఇప్పుడు ఉసిరికాయలో మళ్ళీ మనం ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం. ఉసిరికాయ క్యారెట్ పచ్చడి బాగుంది. అసలు ఐడియా ఎలా వచ్చిందిరా నీకు? ఇప్పుడు ఉసిరికాయ పుల్లగా ఉంటది, క్యారెట్ కొంచెం తీయగా ఉంటది. అంటే మీ లెక్క పుల్లగా ఉంటది. మా ఇద్దరం కలిస్తే కాంబినేషన్ ఎంత సూపర్ హిట్. అట్లా సేమ్. అంటే మన కాంబినేషన్ ఎంత వర్కౌట్ అవుతుందో ఉసిరికాయ లెక్క మీరు పుల్లగా కొంచెం వగరుగా. ఉసిరికాయ ఇస్ వెరీ హెల్దీ. రోజు ఒక ఉసిరికాయ అనేది తింటే చాలా హెల్త్ మంచిది. క్యారెట్ కూడా హెల్దీ. నేను కూడా కొంచెం స్వీట్ గా ఉంటా. అవును, కళ్ళకి మంచిది క్యారెట్. రెండు మిక్స్ అయ్యి మన షో ఎట్లున్నది, బ్లాక్ బస్టర్. కాబట్టి ఆ మిక్స్ కాంబినేషన్ లో ఇప్పుడు కొత్తగా పచ్చడి చేస్తారు అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు ఇది అయింది. తర్వాత మళ్ళీ ఉసిరికాయ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్నా మేడం ఉసిరికాయ ముక్కలు. ఓకే. ఉసిరికాయల విటమిన్ సి ఉంటుంది మేడం. ఒక 20 ఆరెంజెస్ ఉంటాయి కదా, వాటిలో ఎంత ఉంటుందో సి విటమిన్ ఈ ఒక్క దాంట్లో ఒక ఉసిరికాయలో ఉంటుందా? ఓ మై గాడ్. 20 ఆరెంజెస్ లో ఉండే వైటమిన్ సి ఒక్క ఉసిరికాయలో ఉంటుంది. అన్ని తినే బదులు ఒక్కటి తింటే అయిపోయింది మ్యాజిక్. బెటర్. ఇప్పుడు క్యారెట్ వేసుకుంటారు మేడం. క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటది. ఇది కళ్ళకి చాలా మంచిది. చూపికి చాలా మంచిది. అవును, చిన్నప్పుడు చాలా సార్లు విన్నారా, క్యారెట్ ఫేషియల్ పెట్టుకుంటాం స్కిన్ తెల్లగా అవుతుందని, క్యారెట్ జ్యూస్ తాగితే కంటి చూపు బాగుంటదని. క్యారెట్ గురించి విన్న మాట లేదురా, గొప్పలే విన్నా. క్యారెట్ జుట్టు కూడా రాలకుండా ఉంటది. అవునా? జుట్టు కూడా రాలకుండా ఉంటుందా? అంటే వైటమిన్ కే ఉంటుందా? కరెక్ట్ మేడం. ఓ మై గాడ్, నాకు ఎన్ని తెలుసురా నాకు తెలియకుండానే. నీకు తెలియకుండానే మీకు కొన్ని తెలుసు, కానీ అవి ఇవేనా కాదని డౌట్ అంతే. ఇప్పుడు కొంచెం ఒక నిమ్మకాయ అంత చింతపండు. ఓకే. కొంచెం కొత్తిమీర మేడం, మీకు ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నా. నార్మల్ ఎంత? ఇవన్నీ మిక్సీలో పట్టుకోవాలి మేడం. నెక్స్ట్ మిక్సీ జార్ కావాలి. మిక్సీ జార్ పట్టుకోవాలి. కాకపోతే ఇవి వేడి మీద పట్టొద్దు కాబట్టి కొద్దిసేపు పక్కన పెట్టి ఇవి చల్లారేలోపు మనం ఒక తాలింపు వేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ పోపు ఉంటుంది కార్యక్రమం. సో మిక్సీ జార్ కూడా తెచ్చేసాను కాంతం. ఓకే. ఇది అయిపోతే ఇందులో పెట్టి కొద్దిగా చల్లార్చుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మేము ఎక్కువ ఫ్రై కూడా చేయలేదు యాక్చువల్లీ. ఎంత కావాలో అంతవరకే ఫ్రై చేసాం. కొంచెం చల్లారాలి కాబట్టి
సో ఇది చల్లారే లోపు పోపు దీంట్లో వేసుకున్నాం. దీంట్లో వద్దులే. ఇది కొద్దిగా చల్లారాలి, వేడిగా మిక్సీకి వేయకూడదు కాబట్టి రోటి పచ్చడిలో కొద్దిగా నూనె ఎక్కువైనా పర్వాలేదు. ఎందుకంటే మనం 2-3 days ఆ రోటి పచ్చడిని తినాలి అని అంటే కొద్దిగా నూనె ఉంటే గనక అది పాడవ్వదు. సో ఇది కొద్దిగా చల్లారాలి, ఈ లోపు మనం తాలింపు వేసుకుందాం. సో ఇది కొద్దిగా పక్కన పెట్టేసి ఈ లోపు మనం తాలింపు వేసుకుందాం మేడం. కొంచెం స్టవ్ ఆన్ చేయండి. కొంచెం ఆయిల్ వేయండి మేడం, మనం తాలింపు వేసుకోవాలి ఆయిల్ కాబట్టి. వేద్దామా? సో తాలింపు కాబట్టి కొద్దిగా మేము ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రాంక్లీ మేము ఒక 2-3 days కి స్టోర్ చేసుకుంటున్నాం. సో అందుకే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసాను తాలింపు. కొన్ని ఆవాలు మీకు తక్కువ ఇష్టం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటాను. నెక్స్ట్ జీలకర్ర, రెగ్యులర్ తాలింపు ఎట్లా వేసుకుంటూ అట్లా సేమ్. కొంచెం లైట్గా మినపప్పు, ఇది నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కరివేపాకు ఇక ఇది ఒకటే, ఎండుమిర్చి ఒకటే. సో ఈ తాలింపు అయింది పక్కన పెట్టేనా? పక్కన పెట్టండి మేడం. సో అది మిక్సీకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం పక్కన పెట్టి మిక్సీ చేసుకుందామా? ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేయాలా? ఐ థింక్ సో. మేము ఇప్పుడు వరకు చేసిన రోటి పచ్చళ్ళలో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ రోటి పచ్చడి. ఇప్పుడు ఏంటన్నా నెక్స్ట్? ఓకే, నెక్స్ట్ డిష్ ఒకటే మేడం. ఇప్పుడు ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత తాలింపు వేయాలి కదా దాన్ని దీంట్లో తాలింపు వేసుకుంటే మనకు రెడీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో దీన్ని చూస్తే ఎప్పుడెప్పుడు కుమ్మాయిలా అనిపిస్తుంది. ఎమ్మి టైం అవన్నీ నేను వెయిట్ చేయలేనబ్బా. పులుపు, ఉసిరికాయ, కాంతం చేసిన రోటి పచ్చడి అయితే అద్రిపోయింది. మరి నెక్స్ట్ గెస్ట్ ఏం రెసిపీ చేయబోతున్నారో తెలుసుకుందామా? ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ఆన్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఈ రోజు మన గెస్ట్ దేవోభావలో రాబోతున్నారు నిరోష గారు ఫ్రమ్ హైదరాబాద్. సో లెట్స్ వెల్కమ్ హర్. నందమూరి నాయక అందమైన కానుక ముందుంది చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చెయ్యక తాకని వెతనివి తీరా. జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుదార వంగ చేలో. నందమూరి నాయక అందమైన కానుక ముందుంది చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చెయ్యక తాకని వెతనివి తీరా. హలో నిరోష గారు. హాయ్ హరియానా గారు, వెల్కమ్ టు ఫంటాస్టిక్. నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కనిపించేస్తుంది కదా? చాలా. ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. తగలదురా దేవుడా. ఏం అనిపించలే చూసి అట్లా అంటే ఏడుపు కొట్టు మొహంలాగా అనిపిస్తుందా? అట్లే అనిపించట్లా, ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుందా? అసలు ఏం అనిపిస్తలేదు. టార్చర్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? అవన్నీ అబద్ధం అని ఒక మాట చెప్పొచ్చు కదా. సరే మీకోసం అవన్నీ అబద్ధం. నోరు మీరా బొబ్బట్టు. అంటే ఎవరినో చెప్పలేదు, నోరు మీ అన్నావు కదా. ఓ, నా నోరు మేయడానికి వచ్చావా? అది. ఓ గాడ్, సారీ. మా గొడవలు ఇలానే కొనసాగుతుంటాయి. ఈ రోజు మా గెస్ట్ దేవోభావాలో మీరు ఏం చేయబోతున్నారు? అంటే గోంగూరతో ఒక ఐటమ్ చేయాలనుకుంటున్నాను. అంటే గోంగూర పచ్చడి, గోంగూర పప్పు అందరికి కామన్, కానీ గోంగూర పులుసు కూర చేద్దాం. గోంగూర మటన్ తెలుసు, గోంగూర రొయ్యలు తెలుసు, గోంగూర పులుసు కూరనా? కొంచెం డిఫరెంట్ గా, ఈజీ మెథడ్ తో. ఫంటాస్టిక్ అంటే డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి డెఫినెట్ గా మనం ట్రై చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. గోంగూర పులుసు కూర. సో ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకుందాం. ఫస్ట్ ఒక కప్ వాటర్ వేసుకుందాం. నన్ను అడిగి నేను హెల్ప్ చేస్తా. నువ్వు రోజు కష్టపడుతున్నావు కదా, ఇప్పుడు నన్ను చేయని. ఓకే, కానీ అట్లా వాటర్ సెంటిమెంట్ తో కొట్టేసిందిరా. ఇన్ని రోజులకు నా నీ కష్టాన్ని మీద సింపతి చూపిస్తుంది. మీరు ఎలాగ గుర్తించట్లేదు. నేను అట్లీస్ట్ నేనైనా గుర్తించాలి కదా. కరెక్ట్ చెప్పారు మేడం. 1.5 కప్ వాటర్. మనం 1.5 కప్ వాటర్ వేసుకున్నాం కదా. అయిపోయింది. సేమ్ టైం మనం గోంగూర కూడా వేసుకుందాం. ఎంత గోంగూర కట్ట తీసుకున్నారా? ఒక కప్ అంటే ఒక కట్ట. ఇందులోనే సేమ్ టైం మనం ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిర్చి. చాలా లిమిటెడ్ పీపుల్ కే అలౌడ్. నా చేతి వంట, నాతో ఫ్రెండ్షిప్. ఓకే, ఫస్ట్ ఆనియన్ వేసుకున్నాం, వెంటనే పచ్చిమిర్చి, సేమ్ టైం టమోటా. టమాటా గోంగూర రెండు కలిపేస్తే తీయగా బాబా? తీయగవదు, అంటే మనకి గోంగూర అనేది కొంచెం పులుపుదనం ఉంటుంది, దాన్ని టమాటా కొంచెం బేస్ట్ చేసి ఈక్వల్ గా చేస్తుంది. ఓకే. పసుపు, ఓకే. సేమ్ టైం
కొంచెం కారం. యాక్చువల్లీ ఇందులోనే కూడా వేసుకోవచ్చు, లేదంటే మనం పోపులో కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం వేసుకున్నాం కదా, పోపులో కూడా కొంచెం వేసుకుందాం. అండ్ మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చేసుకుని చూసుకొని కొంచెం. యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. ఐరన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ లైఫ్ లో. సో మీకు ఫుడ్ ఫామ్ లో ఏ రూపంలో దొరికినా ప్రాపర్ గా తినండి. మరి అతివృష్టి అనావృష్టి కూడా చేయొద్దు. ఓవర్ గా ఉన్నా కూడా కష్టమే. అంటే ఏదైనా లిమిట్ లో ఉండాలండి. ఎస్. రెగ్యులర్ ఏం చేస్తారండి మీరు? అంటే ఈ కుకింగ్ కాకుండా ఇంట్లో మీ ఆయనతో గానీ, మీ పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. ఎంతమంది? ఇక్కడికి వచ్చింది కూడా ఒక అమ్మాయి. పాపకి ఎంత ఏజ్ ఉంటుంది? నువ్వెంత అనుకుంటున్నావు? 8, 6, 7 అనుకుంటాను. మీరెంత అనుకుంటున్నారు? నేను అంతే అనుకుంటున్నాను, ఎందుకంటే కాంతంకి ఎప్పుడో ఒక చెల్లి కావాలి. సో చెల్లి కోసం చెల్లెనే యాడ్ చేసుకోవచ్చు. మా పాప 18 years, బీటెక్ సెకండ్ ఇయర్. ఇంత యంగ్ ఉండి మీరింత యంగ్ ఉండి ఒకసారి మీ పాపను పిలుద్దాం, పిలవండి స్టేజ్ మీదకి. ఖచ్చితంగా మీరు పిలవండి. శ్వేత శ్వేత రామ ఒకసారి. హే, ఈమె మీకు చెల్లిలా ఉంది. కూతురు ఎక్కడండి? నేనే కూతుర్ని. ఒరే ఏంట్రా ఈ ఫ్యామిలీ అంత అందం తినేలా ఉంది. అదే నాకు అర్థం ఎంత కాలేదు. కన్నా అందమా అక్క చెప్పు, నీకంటే అందమా చెప్పు ఒక్క మాట. థ్యాంక్ యూ రా. ఈ ఒక్క మాటతోటి జేబులు లేకుండా ముడుచుకొని ఇప్పుడే పోతుంది చెప్పాడు ఇక్కడికి. చెల్లి కావాలన్నాడు. ఇదిగో చెల్లి, ఇదిగో. అన్నయ్య, అన్నయ్య పిలు, చెప్పండి. 18 ఏళ్ల చెల్లి, 18 ఏళ్ల చెల్లి. 40 ఏళ్ల ముసలోడు పక్కన. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. బాబు ఎంత ఉంటుంది? వయసు ఉంటుంది? పాప, ఇంకో పాప. ఆమె పెద్దదా ఈమె పెద్దదా? ఈమె పెద్దే, కానీ చూడడానికి ఆమె పెద్దదానిలాగా ఉంటుంది. డాన్సింగ్ తో పాటు సింగింగ్ గానీ మనకి ఏమైనా హాబీస్ ఉన్నాయా మీకు? లేదు, చాలా వరకు షోకి వెళ్తాను. ఎనీ షో. ఓ షోలో పార్టిసిపేట్ చేస్తూ చేయడం అంటే చాలా ఇష్టం. యాంకరింగ్ ఏమైనా చేస్తారా? హర్యానా గారు ఉండగా నేను ఎందుకు యాంకర్ నాదేముందండి, ఎవరి టాలెంట్ వాళ్ళది. వద్దు, ట్రై చేయొద్దు. చేయండి పర్లేదు, ఎవరి టాలెంట్ వాళ్ళది అంతే. అంటే నాకు కూడా బోర్ కొడుతుంది రోజు ప్రతి రోజు నెల మీ అయితే చెల్లిని పంపిస్తా. అంతే. ఏంట్రా అన్ఫేర్? మేడం అంత ఫేర్ ఉంటే అన్ఫేర్ అంటావేంటి? దిల్ పసంద్ మొకమోడా. పాపం కదా. అది ఓకేనా, ఇప్పుడు నువ్వు రెచ్చిపో. కొంచెం కుకింగ్ గురించి మాట్లాడమా? మళ్ళీ ఇట్లనే ఉంటది అని. సో ఇది ఉడకడానికి ఇంకెంత టైం పెట్టొచ్చు? 5 minutes. 5 minutes. సో ఇది ఆల్మోస్ట్ 5 minutes అయిపోయింది. 5 చూద్దామా? minutes అయిపోయింది. ఇది మనం పక్కకు కొంచెం పెట్టేయండి. smash ఉడికిపోయింది కూడా. ఉడికిపోయింది. సో ఇప్పుడు ఏం కావాలి? కొంచెం స్మాష్ చేసుకుందాం ఇది. ఓకే. అంటే పప్పు కొద్ది రుబ్బాలి. మీరు అసలు ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? మమ్మీ చెప్పింది. ఏదైనా ఊర్లో ఫేమస్ ఇది? ఊర్లో అంటే గుంటూరు సైడ్ బాగా తింటారు. ఓ గుంటూరు స్పెషల్ ఇది. గుంటూరు స్పెషల్. మీకు ఇంకోటి తెలుసా? యాక్చువల్ గోంగూర మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తింటా. ఓ మీ పాప కూడా తిందా? పాప గానీ హస్బెండ్ గానీ ఎవ్వరు తిన్నారు అసలు ఇంట్లో. పాపం ఎందుకండి గోంగూర అంటే అంత అందుకే ఐరన్ నచ్చట్లేదు? టాబ్లెట్స్ వేసుకుంటారు వాళ్ళు. మీరు ఇంత ఫాస్ట్ ఉన్నారు కదా, మీ ఇంట్లో ఎవరైనా మీకు భయపడతారా లేకపోతే మీరు ఎవరికైనా భయపడతారా? ముగ్గురు భయపడతారు. అంటే మీరు అంత ముగ్గురు మీ భయపడతారా? కంట్రోల్ లోనే ఉందన్నమాట. అంటే అలానే కాదు, మా హస్బెండ్ చెప్పింది నేను వింటా, నేను చెప్పింది మా హస్బెండ్ వింటారు. కాకపోతే ఫైనల్ గా మీకు భయపడతారు. మేము చెప్పింది నడుస్తుంది ఫైనల్ గా. ఆ, అండర్స్టాండింగ్ మీద వెళ్ళిపోద్ది అంతే. అంతేగా. అట్లేం అనిపించట్లేదు ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం చూస్తే. వెళ్ళి చూడు, నువ్వు వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండు. ఓ 2 రోజులు ఉండొచ్చా? మేడం మీరు కొన్ని రోజులు టీచింగ్ ఫీల్డ్ ఉన్నారు కదా, ఉన్నాను. అంటే ఇప్పుడు బుక్స్ ఎక్కువ చదువుతారా, ఫోన్ ఎక్కువ చూస్తారా? ఫోన్ ఎక్కువ. ఒక వారం రోజులు ఫోన్ వేయకపోతే మీ పరిస్థితి ఏంది? అప్పుడు బుక్స్ మీదకి వెళ్తాం షిఫ్ట్ అవుతారా? ఖచ్చితంగా. ఓకే, గుడ్. అవరారా ఫోన్లు ఉన్నాయి, ఫోన్ కంటే ముందు టీవీ ఉండే, టీవీ కంటే ముందు రేడియో ఉండే, రేడియో కంటే ముందు న్యూస్ పేపర్ ఉండే, న్యూస్ పేపర్ కంటే ముందు డప్పు కొట్టి చెప్పేవాళ్ళు దండోరా. దండోరా చేసేవాళ్ళు. కాలాన్ని బట్టి మారుతూ ఉంటుందిరా. అయితే అతివృష్టి అవుతుంది లేదా అనావృష్టి అవుతుంది. ఏదో ఒకటి అయితేనే ఉంటది. అంతే. అంతే కదా. సో ఇది వేడెక్కేసింది, నెక్స్ట్ పోపు వేసుకుందామా? ఆయిల్. సో ఈ రోజు మేము తాలింపుకు వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫిజికలీ రిఫైన్ రైస్ బ్రెయిన్ ఆయిల్, కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తూ హెల్దీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. సో ఇటు తాలింపు వేసేసుకుంటున్నాం, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అటువైపు. సో తాలింపు వేసేసుకుందామా? లెట్స్ గో. కొంచెం ఆవాలు, ఇది జీలకర్ర ఎంత వేసుకున్నా పర్వాలేదు. జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు వేసేసండి మొత్తం. వెల్లుల్లిపాయలు అట్లా గోంగూరలో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. మీకోసం. థ్యాంక్ యూ. ఎండుమిర్చి. సో నిరోష గారు, ఇది చెప్పండి. పులుసు కర్రీ కదా, దేంతో తింటే బాగుంటుంది? ముద్దపప్పు అన్నంతో కూడా బాగుంటుంది. ఓ ముద్దపప్పు, అన్నము, పులుసు. కొంచెం జరుగుతారా?
క్రేజీ కాంబినేషన్ లా ఉంది. ఇప్పుడు చట్పట్లాడుతుందా? కారం కొద్దిగా మీరు అన్నారు తాలింపులో కారం పొడి వేసుకోవచ్చు అని. వేసుకుందాం. ఘాటుగా అయిపోద్దేమో. లేదు, ఎందుకంటే గోంగూర మనకు కొంచెం పుల్లదనం ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అందులో పచ్చిమిరపకాయలు కారం పొడి వేసుకుని తాలింపులో కూడా చూసుకుని కారం పొడి వేసుకోవాలి. కాంతం, నువ్వు ఇట్లాంటి వంటలు ఉండొచ్చు కదరా? నేను అంటే ఇట్లా ట్రై చేస్తాను మేడం రెగ్యులర్ గా, కాకపోతే డిఫరెంట్ గా మీకోసమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రై చేస్తాను అన్నట్టు. చేసుకొని నువ్వే తింటావు అయితే. లేదు, వెరైటీలు అంటే నేను చెప్పాలి కదా. ఎక్కువ తినేదే ఏమంటే ముంగిసలాగా అని చూస్తావు ఇంద్రా. ఎక్కువ తినేదే మీరు, మళ్ళీ నా మీదకి ఏం చేయనట్టే చెప్తారు వాళ్ళందరి ముందు. సో ఇది అయిపోయింది కాబట్టి మాడిపోతుంది. సో ఆపేద్దాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మంది గోంగూర పులుసు కూర ఉంది కదా, ఇందులోకి షిఫ్ట్ చేద్దాం. ఓహో, వావ్, చూడండి ఎలా ఉంది చెప్పు కాంతం. మనం ఇట్లాంటి కూరలకు ఆ పోపు అనేది అట్లా కలిపి సపరేట్ చేసుకుంటే బాగుంటది కదా. బాగుంటుంది. కరెక్టే. గోంగూర తాలింపు అందులో కలిపితే బాగా కలుస్తుంది కదా. అట్లా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేద్దాం. ఓకే. ఏందో డిష్ మంచి హిట్ అయ్యేలా ఉంది కాంతం. బాగుంది కదా. కొంచెం లుకింగ్ అయితే మంచిగా ఉంది, స్మెల్ కూడా అదిరిపోయింది. కొంచెం టేస్ట్ ఎవరిలాగా మీలాగా టేస్ట్ కూడా అదిరిపోద్ది అనిపిస్తుంది. మా షో అదిరిపోయింది కదండి. ఖచ్చితంగా. గోంగూర పులుసు కూర రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. డెఫినెట్ గా మన అందరం కలిసి ఎమీ టైమ్ లో టేస్ట్ చేద్దాం. సో గోంగూర పులుసు కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా మన ఫేవరెట్ సెగ్మెంట్ ఎమీ టైమ్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. లెట్ స్టార్ట్ ఆఫ్ ఫేవరెట్ ఎమీ టైం. తినడానికి రెడీయా? రెడీ. మేము కుమ్మేసే ముందు ఒకసారి గోంగూర పులుసు కూర అండ్ అలాగే ఉసిరికాయ క్యారెట్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి రీక్యాప్ చూసేయండి. ఉసిరికాయ క్యారెట్ పచ్చడి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు, ఉసిరికాయ ముక్కలు, క్యారెట్, చింతపండు, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక జార్లోకి తీసి కొద్దిగా ఉప్పు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉసిరికాయ క్యారెట్ పచ్చడికి తాలింపు వేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ క్యారెట్ పచ్చడి రెడీ. గోంగూర పులుసు కూర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ లో కొద్దిగా గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, పసుపు, కారం వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కారం అలాగే గోంగూర కూర వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులుసు కూర రెడీ. ఇంతగా మనం మాట్లాడుకున్నట్టు గోంగూర పులుసు కూరకి మనం కొద్దిగా ముద్దపప్పు అదిరిపోయిందండి. గోంగూర పులుసు కూర మీకు ఎలా అనిపించింది వంట స్టిక్ రావడం? ఈ షో చాలా బాగా అనిపించింది. గెస్ట్ దేవో భవ అన్నందుకు ఇలా కూర్చుని పెట్టి ఇలా పెట్టడం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదే ఫంటాస్టిక్ స్పెషల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నిరోష గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ ఈ రోజు మేము వంటకంలో వాడిన ఆయిల్ వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్. చాలా లైట్ గా ఉంది అండ్ హెవీగా తిన్న ఫీలింగే రావట్లేదు. అండ్ మీరు కూడా ఫ్రీడమ్ ఆయిల్ తప్పకుండా మీ ఇంట్లో వాడండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా మేము వండుకున్న వంటలన్నీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఫుడ్ ని ఎంజాయ్ చేయండి. And keep watching Fantastic only on Sun Gemini. Ta-da, bye-bye. Bye.